లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. The book of Ezekiel. The book of Ezekiel 47. 47వ అధ్యాయము. Today we will take some blessings out of the word of God. Blessing out of the word of God. 729వ పేజీ తెలుగు భాషా బైబిల్లో. And 7th verse, 8th verse, 9. నేను చదువుతాను, మీరు గమనించుకోనండి. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములనియు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును ఏంటంట, ఈ నది, we all read together ఈ మాట, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. Psalm 23, కీర్తన 23, కీర్తన 23 మొదటి 2 చరణాలు అందరము కలిసి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయనను పరుణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతిచ్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. Psalm 119, కీర్తన 119, 89వ చరణం. Psalm 119 and it's 89, 517వ పేజీ తెలుగు భాషా బైబిల్లో. And it's 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, 88వ పేజీ క్రొత్త నిబంధన. దయచేసి అందరూ కూడా బైబిల్ చూసే అలవాటు నేర్చుకోవాలి. ఇట్స్ అ బ్లెస్సింగ్. 38వ భాగం, 7వ అధ్యాయం 38వ భాగం అందరూ కలిసి. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ప్రకటన గ్రంథము రెవల్యూషన్ 22, 241వ పేజీ, 241వ పేజీ. నేను ఒక 5 భాగాలు చదువుతాను, మీరు గమనించుకోండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసల యందుండును.
రాత్రి ఇక ఎన్నడూను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. I request Jyoti Duncan to pray for the word of God. Let we all stand in the presence of the Lord. Jyoti Duncan, I request to pray for the word of God. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల నాయన, దయగల తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువా. మరి జనవరి మాసం 4వ వారంకి వచ్చాం నాయన ప్రభువా. మరి ఈ వారాలన్నీ మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు నాయన. నాయన మరి ఒక్కొక్క వారం ఒక మంచి వాగ్దానంతో, మంచి వాక్యంతో నీ యొక్క దాసుడు ద్వారా నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టే నీకే స్తోత్రాలు నాయన ప్రభా. ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడబోయే మాటను బట్టి ప్రభా మరి మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ప్రభా. ఆ వాక్యాన్ని మా హృదయాల్లో అంటగట్టుకొని తండ్రి, ఆ మార్గంలో మేము నడిచేలాగా మమ్మల్ని నడిపించు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా మరి సిద్ధపాటు చేయి తండ్రి. నీ యొక్క వాక్యంలో మంచిగా నడిపించమని ప్రభా, దీవించమని, రక్షించమని, కాపాడమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you. So let us we have the blessing. Everybody say blessing. Let everybody say blessing. Blessing. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ఆశ ఏంటంటే మనం ఆశీర్వదింపబడాలి, మన కష్టాలు తొలగిపోవాలి, మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే స్వస్థపరచబడాలి. Every human being have this tendency. ఆ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా కీర్తనలు రాసిన మాసిలామణి గారు అనేకమైనటువంటి ఆయన రాసిన పాటలన్నీ కూడా చాలా ఫేమస్ అయినాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్లెస్సింగ్. నడిపించు నావా ఆ పాటల్లో అన్నిటికన్నా ఎక్కువ అందరికీ తెలిసిన పాట ఏంటంటే నడిపించు నావా నడి సంద్రమున దేవా. ఆశ లేని విశ్వాసిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఏంటి? ఆశ లేకపోతే నేను ప్రభువు కోసం పనిచేయాలి, లేకపోతే ఆఫీసర్ని అవ్వాలి, లేకపోతే నా బిడ్డల్ని బాగా చదివించాలి, లేకపోతే బైబిల్ని నేను పరిశోధించాలి, లేకపోతే నేను అమెరికాకు వెళ్ళాలి, మిషనరీ వర్క్ చేయాలి. ఆశ గల ప్రాణమును మేలుతో తృప్తిపరిచే దేవుడు. కనుక ఆశ అనేటువంటిది దేవునికి కూడా ఇష్టమే, దురాశ ఇష్టం కాదు. దురాశ దుఃఖానికి చేటు. We are coming to the presence of the Lord to take the blessing. ఎవరికైనా నేను ఆశీర్వదింపబడాలి, నా వ్యాపారం ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి, వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవాలి, వారు అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలి. అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించున్నాడు. నిన్ను ఆశీర్వదించు అని నేను ఆశీర్వదించాను, నిన్ను శపించు అని నేను శాపగ్రస్తులను చేస్తాను. Even God's motive, even before the sin, పాపము జరుక్క ముందే దేవుని ఉద్దేశము నరుణ్ణి మరి ఆశీర్వదించాలని. కాదురా, నా ఫోన్ రికార్డు ఇది పనిచేస్తుంది. Hallelujah. Yes, this is good. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని
లోపరుచుకొనుడి. ఐదంతల ఆశీర్వాదము. ఆదికాండం 1:28. ఇట్స్ అన్ అమేజింగ్. మానవుని గూర్చినటువంటి తలంపు దేవుడు కలిగినప్పుడు వారి కొరకై దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ తలంపు ఏంటంటే ద బ్లెస్సింగ్. దట్స్ నాట్ ఓన్లీ వన్ బ్లెస్సింగ్, 5-fold మేనిఫెస్టేషన్. మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరుచుకొనుడి. టుడే that blessing is already been established, and the human beings, by the wisdom of them which given by God, they invented lot many things. ఆదికాండము ఆదాము ఉన్న దినాల్లో లేని గ్యాడ్గెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. దిస్ ద న్యూ ఎస్టాబ్లిష్మెంట్. ద ప్రొజెక్షన్ ఈజ్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్. Our vehicles is new establishment. Our factories are new establishment. మీరు ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది, భూమిని నిండించి, దాన్ని లోపరుచుకొనుడి. ఈవెన్ సర్కస్లో లేకపోతే జూలో ఆ యొక్క క్రూర మృగాల్ని కూడా మానవుడు ఆ యొక్క తన వశం చేసుకున్నాడు. So God gave that much intelligence. Everything God not performed. Only blessing is there. No, God never prepared this mic. But God prepared the raw material. Ayaka inumu, khanijamu, abrakamu. The raw material God prepared. God never prepared a sofa set. But man prepared the sofa set. The sofa set రావాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. స్పాంజ్ ఉండాలి, క్లాత్ ఉండాలి, వుడ్ ఉండాలి, లేదా ఐరన్ ఉండాలి. వుడ్ ఉండాలి అని అంటే చెట్ల నుంచి వస్తాయి. చెట్లు తయారు చేసినాడు కానీ సోఫా తయారు చేయలేదు. సో దాన్ని లోపరుచుకొనుడి. యు ప్రిపేర్ ఎ బ్యూటిఫుల్ సోఫా సెట్. యు ప్రిపేర్ ఎ బ్యూటిఫుల్ డైనింగ్ సెట్. యు ప్రిపేర్ ఎ బ్యూటిఫుల్ కప్బోర్డ్. సో రకరకాలైనటువంటి మ్యాన్ ఇన్వెంటెడ్ లాట్ మెనీ థింగ్స్. దానిని లోపరుచుకునే వెరీ కంఫర్టబుల్ జోన్. లాట్ మనీ. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడానికి ట్రైన్ తయారు చేసుకున్నాడు, కారు తయారు చేసుకున్నాడు, సైకిల్ తయారు చేసుకున్నాడు, ఈవెన్ ఓడలు తయారు చేసుకున్నాడు, ఈవెన్ ఏరోప్లేన్స్ తయారు చేసుకున్నాడు, హై స్పీడ్ ఏరోప్లేన్స్ తయారు చేసుకున్నాడు, యుద్ధాలు చేసుకోవడానికి ఏరోప్లేన్స్ తయారు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? వాళ్ళు ఉన్నదానిని కన్వర్ట్ చేసుకున్నారు. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు కారు తయారు చేయలే, బట్ మ్యాన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్. దేవుడు పెట్రోల్ని తయారు చేయలే, బట్ క్రూడ్ ఆయిల్. ఏ ఆయిల్? క్రూడ్ ఆయిల్. ఆ యొక్క భూమిలో చమురు ఉంటుంది, అది పోస్తే బళ్ళు నడవు. దాన్ని రిఫైన్ చేయాలి, బై ప్రోడక్ట్స్ వస్తాయి, దాని నుండి ఎన్నో వస్తాయి. పెట్రోల్, గ్యాసోలిన్, కిరోసిన్, డీజిల్, డాంబర్, ఓ బై ప్రోడక్ట్స్ ఎన్నో. బట్ దట్ క్రూడ్ ఆయిల్ గాడ్ కెప్ట్ ఇన్సైడ్. దాన్ని లోపరుచుకొనుడి. కారు 4 వీల్స్ తయారు చేయగల సరిపోద్దా? అది నడవడానికి ఎలక్ట్రిసిటీ అన్నా కావాలి, లేకపోతే డీజిల్ అన్నా కావాలి, పెట్రోల్ అన్నా కావాలి, ఏదైనా ముడి అన్ని కాంబినేషన్ లోపరుచుకున్నాడు మానవుడు. దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. అవన్నీ చేసుకున్న తర్వాత మానవుడు ఏమనుకుంటున్నాడంటే దెర్ ఈస్ నో గాడ్, ఐ మ్యానుఫ్యాక్చర్డ్, ఐ. సో బై ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ we're also having lot many necessities. కారు కావాలి, వెహికల్స్ కావాలి, మన పిల్లలు స్కూల్కి పోవాలంటే వ్యాన్స్ కావాలి, వ్యాన్స్ నడిపేవాడు కావాలి, ఊళ్ళకి పోవాలంటే బస్సులు కావాలి, లేకపోతే ఫారిన్ కంట్రీస్ పోవాలంటే ఏరోప్లేన్స్ కావాలి. బట్ వీ నెవర్ ఫర్గెట్ అవర్ గాడ్.
వేరే వాళ్ళు ఇవన్నీ చూసి మరులు కొల్పబడి ఇది మానవుడు తయారు చేశాడు కాబట్టి దేవుడు లేడంటున్నారు. కానీ దేవుడు ఆల్రెడీ మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నుంచి దాన్ని లోపరుచు కొనుడి. బట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు లేకుండా సముద్రం లేదు, దేవుడు లేకుండా సూర్యుడు లేడు, దేవుడు లేకుండా చంద్రుడు లేడు, దేవుడు లేకుండా ఏది కూడా లేదు. మానవుడికి ఆ జ్ఞానం ఇచ్చాడు, ర్యాకెట్స్ తయారు చేసుకునే జ్ఞానం ఇచ్చాడు. మానవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అని అంటే కొత్తవి కనుగొనడానికి అంత జ్ఞానం ఇచ్చాడు. ఐక్యూ ఇచ్చాడు, ఇంటెలిజెంట్ కోషెంట్. By being the children of God, we have to take the blessing out of the presence of the Lord. Even the blessings also, it is there in the word of God. ఎన్నోసార్లు దేవుని వాక్యం ఒక ఏదో పజిల్ లాగా అనిపిస్తుంది, లేకపోతే ఒక భక్తితో కూడిన గ్రంథం లాగా అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము ఎటువంటిది అని అంటే దాంట్లో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దాంట్లో కష్టాలకు ఆ యొక్క సొల్యూషన్ ఉంది. అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కొంత మనకు దాని ఫార్ములాస్ ఇచ్చినాడు. ఏంటంటే 47వ యెహెజ్కేలు గ్రంథంలో 8వ వచనం, అప్పుడు ఆయన నాతో, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు, సముద్రపు నీళ్లు చేదు నీళ్లు, సముద్రపు నీళ్లు పనికి రానటువంటివి, తాగటానికి ఒక చుక్క కూడా పనికిరాదు. కానీ ఈ నీళ్లు ఎక్కడికి పడునో ఆ నీళ్ళన్నీ మంచి అవుతాయంట. రెండోది ఇంకోటి ఏంటంటే, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలసరముల నీవు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బతుకును. జీవజల నది. యేసుక్రీస్తు వారు 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో, ఇక్కడేమో దర్శన రూపంగా యెహెజ్కేలు ప్రవక్తకు చూపించినాడు. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మనం బ్రతకట్లేదా? మనము ఆయన లేకుండా బ్రతకగలుగుతున్నారు, చాలామంది బ్రతుకుతున్నారు కదా. బ్రతకటము వేరు, జీవముతో ఉండడం వేరు. జీవము వేరు, ప్రాణము వేరు. తెలుగు భాషా బైబిల్లో రెండు వర్డ్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఆత్మకు జీవము, అందుకనే నిత్య జీవము. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవమును పొందుటకు లేకపోతే నిత్య జీవమునకు వారసున్నగుటకు. ఏ జీవం అంట? బ్రతుకుతానే ఉన్నాడు, ప్రాణముతోనే ఉన్నాడు. వాడు లాయరు, యంగ్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. హీఈస్ ఆస్కింగ్ కరెక్ట్ క్వశ్చన్ టు ద కరెక్ట్ మ్యాన్. నిత్య జీవము, ఈ నీరు ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆ యొక్క ప్రాణముతో ఉండడం వేరు, ఆత్మకు జీవము కలిగి ఉండడం వేరు. ఇది భక్తితో రాదు, ముక్తితో వస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన వాక్యము ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడకు ఆత్మకు జీవము. ఆత్మ ఎన్నడూ కూడా నశించదు, నిత్య జీవము. ఈ యొక్క నీరు ఎక్కడకు పారునో అక్కడ సమస్తం కూడా బ్రతుకును. శారీరక ప్రాణం కొంతకాలమే, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అయినను ఆయాసము, దుఃఖమే. కొంతమంది ప్రాణముతోనే ఉంటారు, పెద్ద ఉన్నతమైన పోస్టులకు వెళ్తారు, తర్వాత వారి జీవితం అలాగే. దిస్ మెసేజ్ ప్రపంచం అర్థం చేసుకోవటంలే.
యేసుక్రీస్తు వారి యొక్క మెసేజ్ జీవముతో ఉంటామో ప్రాణముతో ఉంటాం. ఇంగ్లీష్లోనైతే ఒకటే వర్డ్ ఉంది, లైఫ్, LIFE, లైఫ్. కానీ గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడిన మన తెలుగు ట్రాన్స్లేషన్లో ఈ యొక్క రక్తములో ఉండే ప్రాణం వేరు, హృదయాంతరంగంలో ఉన్న ఆత్మకు ప్రాణం వేరు. దీనిని జీవము అంటారు. We live with the life of spirit. At the same time, we have the life in the blood. We have two lives that we learn from the word of God. ఆత్మలో మనం జీవిస్తాం. It's a special life. We got it from the word of God. ఆత్మ ఒకటి ఉంది, ఆత్మకు జీవం ఒకటి ఉంది. దాన్ని ప్రాణము అని అంటాము. ఆ జీవము నిత్యము ఉంటుంది. ఆత్మకు కలిగిన కల్మషమును కడగబడము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనే బ్లడ్ అప్లై చేసుకున్నప్పుడు అది స్వస్థత నొందింది కాబట్టి లైఫ్లోనికి వచ్చింది, మృతమైంది. ఈ శారీరకమైన ప్రాణానికి ఆహారము తింటున్నాం, ట్యాబ్లెట్స్ వేసుకుని, షుగర్కి ట్యాబ్లెట్లు, బీపీకి ట్యాబ్లెట్లు, ఏదైనా నొప్పి వస్తే ట్యాబ్లెట్లు, సర్జరీ అయితే ట్యాబ్లెట్లు, ఫర్ బాడీ, దీనికి ఫుడ్. ఇది ప్రాణమే. అనదర్ లైఫ్ ఈజ్ దేర్ విత్ ఇన్ అస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నుండి వచ్చేది ఏమొస్తుంది? అయ్యా నీవు పాపములో ఉంటేవి, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తార్థముగా యేసు అనేటువంటి ఒక నరుడు వచ్చాడు, నీ పక్షంగా ఆయన బలైనాడు. ఇదంతా కూడా లివింగ్ వర్డ్. మన ఆత్మలో ఉన్న కల్మషము మరణానికి సిద్ధంగా ఉంది, రెండవ మరణానికి. కానీ దానికి ఒక టాబ్లెట్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ టాబ్లెట్ అప్లై చేసుకున్నప్పుడు నిత్య జీవము. యేసుక్రీస్తు వారు కూడా యవనస్తుడు లాయర్ గారు అడిగినప్పుడు నిత్య జీవమునకు నేను వారసుని కావాలి అని అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవు ఏమి చదువుచున్నావు? అప్పుడు కూడా వాక్యమే చెప్పినాడు. ఆయన అడిగిన సమయానికి ధర్మశాస్త్రం ఉంది. మన సమయానికి కృత నిబంధన ఉంది. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే కాలంలో రాజ్య సువార్త ప్లస్ ధర్మశాస్త్రం. మన కాలంలో ఆఫ్టర్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ ద న్యూ కవెనెంట్. మనకు సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, ప్రకటన గ్రంథం ఉంది. వీ హ్యావ్ మోర్ ఎస్టాబ్లిష్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీవమునిచ్చేటి. అందుకని ఈ జీవవాక్యం అనేటువంటిది నీటి రూపంలో ఇక్కడ హెస్కేలుకు బయలుపరిచినాడు. ఇది ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్తమును మంచివగును. అయితే నీరు వాక్యానికి ఎట్లా గుర్తు అని మీరు అడగవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫీషియన్స్ క్రొత్త నిబంధన గ్రంథంలో 5వ అధ్యాయము 176వ పేజీ, 176వ పేజీ 27వ వచనం తీసిన వారు చదవండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, చాలండి, వాక్యముతో ఉదక స్నానము. ఉదకము అంటే నీరు, ఉదకం అంటే ఏంటి? నీరు. కనుక ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్త జలచరములు బ్రతుకును. వాక్యముతో అనగా ఉదక స్నానము.
the water stands symbolically for the word of God. ఆది కీర్తన 123, Psalm 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదా? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన ఏ జలములంట? ద గాడ్ the main motto is we had to be and we had to enjoy the peaceful life, not confusing life. సముద్రంలో తుఫాను రేగే సమయానికి ఒక రోజు 2 రోజుల ముందు ఒక పెద్ద సుడిగుండం ఏర్పడుతుందంట. కొన్ని మైళ్ళ వరకు కూడా ఆ సుడిగుండం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది, చాలా ఈవెన్ పెద్ద పెద్ద ఓడలను కూడా తిప్పేస్తుంది. కానీ ఆ యొక్క ప్రదేశంలో అలా సుడులు తిరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క కిలోమీటర్ లోపల ఆ సెంట్రల్ పాయింట్కి పోతే, మనం కరెక్ట్గా మధ్యలోనికి పోతే పీస్ఫుల్గా ఉంటుందంట. అక్కడ అసలు ఏ ఒక్క తొందరలు ఉండవు. పాస్టర్ గారు చెబుతున్నాడు, ఏ కలవరం, అన్ని కలవరాలే మనకి. బిడ్డల ద్వారా కలవరాలు, ఉద్యోగం ద్వారా కలవరాలు, ఆర్థిక ఇబ్బందులు కలవరాలు, చదువులో కలవరాలు, మన చుట్టూ ఆఫీసులో అన్యుల ద్వారా కలవరాలు. ఒకడు బైబిల్ దొంగది అంటాడు, ఫారిన్ కంట్రీ బైబిల్ అంటాడు, ఆ యొక్క దేవుడు తెల్లోళ్ళ దేవుడు అంటారు. మన మతపరంగా మనకి బాధలే, కులపరంగా బాధలే, బిడ్డల పరంగా బాధలే, చదువుల్లో ఇదే, లేదా ప్రమోషన్ రాలేదు, ఆర్థిక ఇబ్బందులు. అంత పెద్ద సుడిగుండం లాగుంది. దేనిలాగుంది? కానీ సెంట్రల్ పార్ట్ ఉందే, ఎక్కడి నుంచి అయితే అది ఉద్భవిస్తుందో, దేర్ ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ అండ్ కామ్. అక్కడ ఆ దేవుని వాక్యం అనేది ఎన్నున్నా సరే మన హృదయంలో నింపాదిగా ఉంటుంది. ఇది విశ్వాసులకి. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక గంట వాక్యం వింటే వస్తుందా? నో. ఏదో 4 ఆదివారాలు 4 మెసేజ్లు వింటే వస్తుందా? నో. దెర్ ఇస్ అ ఫార్ములా. లెట్ ఎవ్రీబడి సే ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? అదే ఎహెజ్కేలుకి నేర్పిస్తున్నాడు. 3వ వచనం 47వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం చదవండి. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ 47:3. కొలనూలు చేత పట్టుకుని 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఎంత లోతంట? మనం ఎక్కడన్నా ఏదన్నా ఒక నీళ్లున్న దగ్గర, లేకపోతే వాటర్ గేమ్స్ ఉన్న దగ్గరకు పోయి, లేకపోతే ఒక స్విమ్మింగ్ పూల్కని వెళ్ళిన తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్లో చీలమండ వరకు మాత్రమే, చీలమండ అంటే గిలకలు, అంత లోతు నీళ్లుంటే ఈత కొట్టగలమా? ఏందయ్యా ఇది, ఇక్కడ స్విమ్మింగ్ చేద్దామని తెచ్చావు కదా, ఫీజు కూడా కట్టించుకున్నావు, నీళ్ళెయ్యి అని అడుగుతామా లేదా? దేవుని వాక్యములో ఇవన్నీ కొలతలు. కొంతమంది దేవుని వాక్యములోనే ఉంటారు. వాళ్ళ యొక్క వాక్యము, వాళ్ళ ధ్యానాంశము, వాళ్ళు ఇచ్చే ప్రియారిటీ ఆ చీలమండ వరకే, సాటిస్ఫైడ్. భౌతికమైన నీళ్ళేమో ఈత కొట్టాలి అని అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం అనేటువంటి నీళ్ళకు వచ్చినప్పుడు కల్లా ఉదకము అనేటువంటి వాక్యము చీలమండల్లోనే ఉంటున్నారు. ఏదో పొద్దున్న లేగవడము, ఏదో క్యాలెండర్లో ఒక వాక్యము చూసుకోవడము, వెళ్ళిపోవడము. The 24 hours we are busy in sleeping, we are busy in work, we are busy in housework and friends and this thing, that thing. ఈ యొక్క లోకములో చాలా పనులు ఉన్నాయి. మనల్ని చీలమండ దాకా మాత్రమే. నో డౌట్ యు ఆర్ క్రిస్టియన్,
No doubt you are putting your faith on Jesus. And you are saying lot many miracles God has done in our life. కానీ నీ యొక్క స్థితిలో ఆ యొక్క సమాధానము అనేటువంటి, ఇప్పుడు లోకస్తులకు కలవరం వచ్చినప్పుడు నీకు కూడా కలవరం వచ్చినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. కొన్నిసార్లు మందిరానికి రాము, కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం అన్యుల వలె. ఎందుకు? ప్రభువే నీకు వాక్యం తెలుసు, కానీ చీల మండలోతు వరకే ఉన్నాయి నీళ్ళు. వాక్యం ఏం పనిచేయదు, ఈత కొట్టడానికి పనిచేయదు. అది శాంతికరమైన జలములు, శాంతికరమైన వాక్యము. దాని యొక్క ట్రాన్స్లేషన్ ఏంటంటే శాంతికరమైన వాక్యము. ఒకసారి నేను చెప్పేటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ ట్రూ ఎక్స్పీరియన్సెస్. కాన్వకేషన్ అని దైవజనుడు భగత్ సింగ్ గారు 1965లో స్టార్ట్ చేశాడు. ఎవ్రీ ఇయర్. సో హిజ్ సిస్టమ్ ఈజ్, ఆయన సొంత అక్కర్లు ఎవ్వరికీ చెప్పకూడదు. దిస్ ఈజ్ ద కండిషన్ గాడ్ పుట్. ఏ ఆర్గనైజేషన్లో జాయిన్ కాకూడదు. ఓన్లీ యూ హ్యావ్ టు టెల్ యువర్ రిక్వైర్మెంట్ టు మీ. సో కాన్వకేషన్స్ జరిగేవి, రైస్ తక్కువ పడి, వాటర్ తక్కువ పడే. ఒకప్పుడు హైదరాబాద్లో వాటర్ లేవు, బట్ ఈ యూజ్ టు కండక్ట్. ఒకసారి బాగా ముమ్మరంగా ఉన్న దినాల్లోనే బాగా ఫేమస్ అయిపోయింది. కాన్వకేషన్కి 20,000 మంది, 30,000 మంది ఆయన ప్రార్థన ద్వారా వస్తూ ఉండేవాళ్ళు. ఎవరికి ఆయన అక్కడ చెప్పేవాడు కాదు. కొంతమంది అద్భుతం, ఇంతమందిని భోజనానికి, ఇంతమంది కాఫీ, ఇంతమందికి టీ, ఇంతమందికి బ్రేక్ఫాస్ట్, ఇంతమందికి డిన్నరు, లంచ్ ఎలా ఈ దైవజనుడు ఇవ్వగలుగుతున్నాడు అనేటువంటిది ఆశ్చర్యంగా చూడ్డానికి కూడా. ఒకసారి అయితే ఆస్ట్రేలియా నుంచి మైగ్రేట్ అయినారు. జనరల్గా క్రిస్టియానిటీ అనగానే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏముంటుందంటే దే హ్యావ్ ద ఫారిన్ ఫండ్స్. ఏ ఫండ్స్? ఫారిన్ ఫండ్స్ ఉంటాయి. దిస్ మ్యాన్ ఫ్రమ్ వేర్ డిడ్ హీస్ గెటింగ్ ద ఫారిన్ ఫండ్ అని చూడ్డానికి కూడా వస్తే అర్థం కాలే అసలు. సరే, ఇలా జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరం ఏమైపోయింది, ఆ యొక్క వంట చేసేటువంటి ఒక, ఇన్ దోస్ డేస్ వన్ ఇంజనీర్ యూజ్ టు వర్క్ ఇన్ ద కిచెన్. హీ ఈస్ ద ఇన్చార్జ్ ఆఫ్ కిచెన్, ప్రిపేరింగ్ ద ఫుడ్ అండ్ ఆల్ ఫర్ 30,000 people, breakfast and all. He came and given the complaint to Brother Bhakt Singh. So we don't have the rice. మనకు రైస్ లేదు. ఉన్న కొద్ది రైస్ ఏమో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం ఏదో కొంత ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మధ్యాహ్నానికి రైస్ లేదు. శాంతికరమైన జలములు అంటే చూడండి, దైవజనుడు భగత్ సింగ్ గారికి చెప్తే ఓకే, నో ప్రాబ్లం, అవర్ గాడ్ విల్ లుక్ ఆఫ్టర్. ఏం చెప్పాడంటే అవర్ గాడ్ విల్. జనరల్గా మనమైతే ఏం చేస్తాము, డబ్బులు చూసుకుంటాము, ఎవరినన్నా ఫోన్ చేసి అడుగుతాము, అన్న నీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయా, అర్జెంట్ అన్న, కాన్వకేషన్ ఆగిపోద్ది. బట్ దిస్ మ్యాన్ ఈజ్ ప్రేయింగ్ టు గాడ్. ఈవెన్ పొద్దున్న చెప్పాడు, మధ్యాహ్నం వచ్చి చెప్పాడు, సాయంకాలం 4 గంటలు. ఈ వంట చేసే వాళ్ళ గుండెలు పరిగెడుతున్నాయి, కానీ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ కూల్. లిటరలీ మనం నమ్మశక్యము కానటువంటి అద్భుతాలు. ఈవెన్ ఈవినింగ్ మీటింగ్ తర్వాత కూడా వచ్చి చెప్పారంట, బ్రదర్ టుమారో మార్నింగ్ కొంచెం టిఫిన్ ఉంది, ఆఫ్టర్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అసలు మనకి ఏమి లేదు, ఇంకా ఇంతమందిని ఎట్లా మనం మేనేజ్ చేయగలం? ఓకే, అవర్ గాడ్ లుక్ ఆఫ్టర్. రాత్రి 2 o'clock 2 big trucks full of load of rice. Hallelujah. ఎటొచ్చినాయి? నోబడీ నోస్. ఎవరు పంపించారు? ఓన్లీ గాడ్. అండ్ దే ఆర్ స్పీకింగ్ ఇన్ హిందీ. వాళ్ళు అడుగుతున్నారు, ఈజ్ దిస్ హెబ్రోన్?
ఇక్కడ ఈ రైస్ వేసి పొమ్మన్నారు, మా సేట్ చెప్పాడు. ఇటువంటివి అనేకము. నేను ఒక్కటి చెబుతున్నా జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే. శాంతికరమైన జలములు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలు ఇటువంటి ఎక్స్పీరియన్స్ గుండా పోలే. ఈవెన్ దైవజనులు అనే వాళ్ళు కూడా మనుషుల మీద ఆధారపడుతున్నారు. కొంతమంది ఓపెన్గానే అడుగుతున్నారు, ఒక్కొక్కళ్ళు 1000 తేవాలా, 2000 తేవాలా, మీకు సమర్పణ ఏంటి, మీ దశంభాగం ఏంటి. ఇప్పుడన్నా సమృద్ధి ఉంది జీతాల వల్ల. అప్పట్లో సమృద్ధి కూడా లేని దినాల్లో 30,000 మందిని ఆయన పోషించాడు వితౌట్ ఓపెనింగ్ హిస్ మౌత్. ఆయన కాళ్ళు శీలమండలోతు లేవు. దేవుల్లో ఉంటాము, కలవరపడుతున్నాము అంటే అర్థం ఏంది అని అంటే సంథింగ్ ఈజ్ రెక్టిఫికేషన్కి రెడీగా ఉంది. ఇక్కడ కొలతలు ఇచ్చాడు. అందుకనే ఆ యొక్క శాంతికరమైన జలములు వాక్యమే. అబ్రహాము గురించి నాకు తెలుసు, కానీ అబ్రహాం విశ్వాసం నాకుందా? మోషే గురించి నాకు తెలుసు, కానీ మోషే ఆరోగ్యం నాకుందా? యాకోబు గురించి నాకు తెలుసు, కానీ యాకోబు యొక్క తెలివి నాకుందా? దానియేలు గురించి నాకు తెలుసు, దానియేలు యొక్క ప్రార్థన నాకుందా? I know each and every personality in the Bible, but do I have the same faith? అది ఇక్కడ కొలతలు ఇచ్చాడు. రెండో గ్రూప్ ఏంటి అని అంటే, ఇంకొంచెం ముందు చదవండి 5వ వచనం. ఎస్కేల్, ద బుక్ ఆఫ్ ఎస్కేల్ 47:5. దానికి ముందు ఇంకొకటమ్మా, ఈ 4వ వచనంలోనే 1000 మూరలు కొలిచి నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతంట. ముందెక్కడ దాకున్నాయంట? గిలకలతో ఒక చీలమండలు అంటే గిలకలు, యాంకిల్స్ లోతే. వాళ్ళు కూడా మందిరంలో ఉంటారు. ఇంకొక గ్రూప్ ఏంటంటే మోకాళ్ళ లోతంట. ఏ లోతంట? మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ఈత కొట్టలేం. బట్ దే హ్యావ్ అనదర్ గ్రేడ్. ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు డెఫినెట్గా స్వస్థత వస్తుంది, ఏదో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు డెఫినెట్గా తట్టుకొని ఉంటారు, కానీ ఏదో కలవరం ఉంటుంది. చీలమండలోతు, మోకాళ్ళ లోతు, ఇదొక గ్రూపు. అందరూ మందిరములో ఉన్న అంత సభ్యులు ఒకే రూపకంగా ఉంటారని అనుకోవద్దు. కానీ దేవుని ఆశ, దేవుని ఆశీర్వాదం ఏంటంటే శాంతికరమైన జలములు. అంత ఘోరమైన సిలువ కలిలో అంత పీస్ఫుల్గా ఎట్టున్నాడు. అంత రాళ్ళు తీసుకొని కొడతాం మోషే నిన్ను అన్నప్పుడు అంత సమాధానంగా ఎట్టున్నాడు. దేవుణ్ణి అడిగినాడు. ఎరికో గోడలు చుట్టూ తిరిగేటప్పుడు ఎవ్వరు నోరు తెరవద్దురా, ఇదేందండి మేము చుట్టూ తిరగటం ఏంది, గోళ్ళ కోలటం ఏంటి అని ఎవరు అడగలే. దేవుని వాక్యం చెప్పాడంతే. మీరు 7 రోజులు తిరగాల, 7వ రోజు 7 సార్లు తిరగాల. అదేంటి అట్టెట గోడలు కొలుతాయి, మనం చేయాల్సింది యుద్ధం కదా, ఇప్పుడు దాకా యుద్ధాలు చేసాము, తీరా గోడ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఊరక తిరగటం ఏంటి, సౌండ్ కూడా చేయొద్దు అంటున్నారు అని ఎవరు క్వశ్చన్ చేయలే. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంబడి సే హల్లెలూయా. దేవుని వాక్యముతో పరిచయము, భూమిని ఏలుడి. ఎలాగా మనుష్యుడు అలాగా తయారు చేసుకొని ఉన్నాడు. ఎందుకు దేవుని వాక్యము ఉదకముతో పోల్చబడ్డది, నీళ్లతో? కీర్తన 119, కీర్తన 119 బహుశా 89వ వచనం అనుకుంటాను. అది 109, Psalm 109:89 చదవండి. 517వ పేజా. యెహోవా నీ వాక్యము, అదేంది వాక్యం ఆకాశంలో ఉండటం ఏంటి? గ్రంథములో ఉంటుంది, ప్రజల మధ్యలో ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, నవగ్రహాలు ఉంటాయి.
టెలిస్కోప్ వేసి చూస్తే ఇంకా కొన్ని కొత్తవి కనపడతాయి. ఆకాశం ముందు స్థిరంగా ఉండటం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆకాశము మారలే. భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. భూమి రకరకాలుగా మార్పు చెందుతూ ఉంది. రకరకాల సంగతులతో మార్పు జరుగుద్ది. ఈరోజున్న మోడలు రేపు ఉండదు, ఈరోజున్న హౌస్ రేపు ఉండదు, అడ్వాన్స్డ్ వర్షన్ వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఇంకా రాబోయే దినాల్లో ఉండదు. మనకు 100 years బ్యాక్ మన యొక్క టౌన్స్ వేరుగా ఉండేవి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చాలా ఉంది. ఒకప్పుడు చార్మినార్ దగ్గర ఏముండేది కాదు, ఇప్పుడు పోతే అక్కడ అడుగు పెట్టడానికి కూడా లేదు. ఒకప్పుడు అడవుల్లాగా ఉన్నాయి, ఇప్పుడు ఆకాశాన్ని 40 story బిల్డింగ్స్, 70 story బిల్డింగ్స్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ అప్పుడు లేవు. భూమి మీద మార్పు చెందుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఆకాశము స్థిరంగా ఉందంటే వాక్యములో మార్పు లేదు. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆస్వాదిస్తాడు. శాంతికరమైన జలములంటే అయితే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం నడవాలిగా, ఆ నీళ్ళలోకి పోవాలి కదా. చీలమండ లోతు కొంత ఉంటాయి, ఇంకా లోతుగా పోతే మోకాళ్ళ లోతుంటాయి, ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకేదో ఉంటుంది. ఆ యొక్క గ్రంథము మన దగ్గర ఉంది. ప్రింటెడ్ మ్యాటర్నే చూస్తున్నాం కానీ దానిలో ఉన్న జీవము, కొన్నిసార్లు ప్రాణానికి ఆపాదించుకుంటాం, మన జీవం పొందాం. శాంతికరమైన జలముల కోసమై ఎవరైతే దేవుడు వద్దనలేదే, డానియల్ నువ్వు సంపూర్ణంగా శాంతికరమైన జలములు భుజించొద్దు అనుభవించొద్దు అనలేదే. ఓ కాంగ్రిగేషన్ ఆఫ్ TLF, యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు ఎంజాయ్ మై పీస్ఫుల్ లైఫ్ అని అనలేదే. బట్ వీఆర్ బిజీ, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. We have very good songs, good music, good congregation, loving congregation. Our children is having good Sunday school there. కానీ మనం ఎంత లోతులో ఉన్నాం? ఒక గ్రూపును చూపించాడు, చీలమండ లోతు నీళ్ళంట. ఎంతంట? వాళ్ళకు కూడా బైబిల్ ఉంది, వాళ్ళు కూడా దేవుడు అంటే తెలుసు, అబ్రహాం అంటే తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీ కోణ ప్రకటన గ్రంథం కూడా తెలుసు. ఇంకొక గుంపు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత ఉందంట నీళ్ళు? మోకాళ్ళ లోతు నీళ్ళు. ఏ లెవెల్లో ఉన్నాం? ఇంకొక గ్రూప్ దగ్గరికి వద్దాం. హెస్కేల్ గ్రంథము చదవమా. 1000 మూరలు కొలవగా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు నీళ్లు. చూసారా, స్కేల్స్ ఉన్నాయి. ఒకటేమో చీలమండ, అది కూడా వాక్యమే, ఉదకం అనేటువంటి వాక్యము. ఎఫెసీ రాసిన పత్రిక. ప్రభు అంటాడు శాంతికరమైన ఏ జలములంట? ఉదయం లేచిన కాడ నుంచి సిటీ లైఫ్లో పడుకునే వరకు ఖర్చుతో కూడింది, కష్టముతో కూడింది, పిల్లలతో కూడింది, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఇక్కడ అక్కడ ఆఫీసులో ఏదో ఇంట్లో గబా 8 చక్కబెట్టుకొని ఆఫీసులో పోయి పడగానే అక్కడ ఉన్నటువంటి మన సూపర్ని అంటాడు, సారు ఎందుకో పిలుస్తున్నాడు నిన్ను, పో. ఏడంట? సారు ఎందుకో పిలుస్తున్నాడు. అమ్మ ఇదేదో రాత్రే. అక్కడ పోతే సారు ఉన్నాడు. అక్కడ పోయి పిఏని అడిగితే, ఏమో నీ మీద గరం అవుతుండు, కాస్త ఆగు. మరి ఎప్పుడు దాకా వస్తాడు? సాయంకాలం దాకా రాడు. టెన్షను, ఏదో టెన్షను. అంతా చేసినా కూడా శాంతికరమైన those who have Jesus fully in the form of word of God, that is the blessing Jesus wants to give us. Somebody say hallelujah. దేవుని వాక్యం, ఆ దైవజనుడు రైస్ లేకపోతే అన్ని వేల మందికి గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ అనేటువంటి ఆ స్థితి ఎందుకు వచ్చింది? దేవుని వాక్యం మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, ఆయన సమయము, ఆయన యొక్క కమిట్మెంట్. అయితే నీకున్నటువంటి జియోగ్రఫికల్గా నీకు పిల్లలను చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి,
ఇంటిని చూసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలి, రకరకాలు ఉన్నాయి. నీ జియోగ్రఫీలో నీవు ఎంత ఆ యొక్క నీటిలో ఈదుతా ఉన్నావు? మోకాళ్ళ లోతుందా, గిలకల లోతుందా, మోకాళ్ళ లోతుందా, మొలలోతు నడుము వరకు? నడుము లోతు ఉంటే మనం ఎంతో ఉన్నతమైన స్థితి అనుకుంటాం. మనం సినిమాలు చూడము, మన ఇంట్లో టీవీ ఉండదు, ఏది ఉండదు. కానీ ఆ స్థితి మొలలోతు నీళ్లు అంటే మొలలోతు నీళ్ళలో ఆల్మోస్ట్ ఆ చిన్నపిల్లల యొక్క స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టచ్చు. మనం కూడా నేర్చుకోవడానికి ఈత కొట్టచ్చు. వీఆర్ సేఫ్, వీ నో everything in the Bible, every bit in the Bible, every secret we know. I am being anointed by the Holy Spirit. నాకు స్వస్థత వరం కూడా ఉంది, కృపావరం కూడా ఉంది, ప్రొఫెటికల్ వరం ఉంది. సో I am okay. I am very good person. నాకు అన్ని కృపావరాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తే ప్రవచనం ద్వారా తెలుస్తూ ఉంది. మొలలోతు నీళ్లు. ఓ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓ గుడ్ గాడ్ సర్వెంట్. ఓ గుడ్ బిలీవర్. గుడ్ హౌస్. గుడ్ చర్చ్. దట్ ఈస్ ద డిసెప్షన్. Gift of God is given by God, but where the believer falls out, that is a deception. దేవుడు నీ యొక్క ప్రేమను ప్రేమించి, నీ వాక్యముని ఇంట్రెస్ట్ను ప్రేమించి నీకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు, దేవుని వాక్యమునిచ్చాడు, కొన్ని ప్రవచనాల యొక్క మర్మము, దాని భావం అంటే ఏంటో ఇచ్చాడు. అది యొక్క నడుములోతు. బస్ సాటిస్ఫైడ్, ఇంకేమి లేదు నేను నేర్చుకునేది. బైబిల్లో నేను నేర్చుకునేది ఏమీ లేదు. ఒకసారి నేను ఒక చోట పరిచర్యకు పోతే అక్కడ దైవజనుడు ఉన్నాడు, వెరీ సీనియర్ మ్యాన్. తెల్లజాము నేను వెళ్ళాను. సో ఆయనకి ఏదో పెద్ద ఫ్యామిలీ కనుక ఆయన గెస్ట్ రూమ్లోనే ఉంటున్నాడు. సో గెస్ట్ రూమ్లోకి నేను పోతే ఏదో మాట మీద ఆయన ఏమన్నా అంటే, నేను బైబిల్ని నవిలేశానయ్యా అన్నాడు. ఏమన్నాడు? బైబిల్ని ఏమేశాడు? చదవడం కాదు, నవిలేశానయ్యా అన్నాడు. ఏమన్నాడు? బహుశా నేను అనుకుంటాను మోకాళ్ళలోతేమో లేకపోతే గిలకల్లోతేమో. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆకాశం అంది ఎక్కడుందంట? స్థిరముగా ఉంది. ఎక్కడుందంట? ఎప్పుడన్నా ఆకాశానికి పోయాము మనం? నీకు బైబిల్లో ఎన్ని తెలిసినా ఇంకా ఆకాశం అంత ఎత్తి ఎదగలను. నీకు తెలియని చాలా ఉన్నాయి. నడుములోతు ఉన్నవాడు గిలకల్లోతు ఉన్నవాడితో పోలిస్తే గొప్పే, ప్రవక్తే. మొలలోతు నీళ్లు ఇక్కడ దాకా, బెల్ట్ సైజు. నేను బోధిస్తున్నాను, కొన్ని ప్రవచనాలు నాకు తెలుసు. ఐ హ్యావ్ ఎ కాంగ్రిగేషన్, ఐ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్, ఐ హ్యావ్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్ లైఫ్. గాడ్ షోస్ మీ ద విజన్స్. అది చాలు అనుకుంటాం. నో, దేవుని వాక్యము ఆకాశమందు మనం టచ్ చేయలేనంత ఎత్తు, అంత ఉన్నతమైంది వాక్యము. మనం ఏమి తెలుసుకున్నా నాకేమీ తెలియదు అన్నట్టే. ఇప్పుడు ఇంకొక స్టేజ్ కూడా ఉంది, అది చదవండి. ఎన్నో వచ్చినమ్మా? అది 5వ వచనమా? 1000 మూరలు కొలతగా మిక్కిలి లోతై నేను దాటలేనంత నది, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల, నేను దాటలేనంత. దట్ ఈస్ ద బైబిల్. వీ డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది చీలమండ లోతు నీళ్ళల్లో అలాగే ఉండి వాళ్ళ జీవితం కంటిన్యూ చేస్తారు, వెళ్ళిపోతారు ఈ లోకం నుంచి. కొంతమంది మోకాళ్ళ లోతు నీళ్లు, వాళ్ళతో పోల్చుకుంటారు, వీళ్ళతో పోల్చుకుంటారు. కొంతమంది నడువుల లోతు నీళ్లు, కొంతమంది ప్రొఫెట్స్ అని పెట్టుకుంటారు. కొంతమంది గాడ్ సర్వెంట్, వాళ్ళ పేరు ముందు ప్రొఫెట్. కానీ దేవుని యొక్క ఆ యొక్క గోల్ ఎట్టుందంటే ఈదలేనంత. ఆ మాట చదువమ్మా, అందరూ చూడండి ఆ మాట. ఎహెజ్కేలు గ్రంథము 47, ఎహెజ్కేలు గ్రంథము 47
5వ వచనం చదవండి. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోత. ఆగండి, ఎంతంట? మిక్కిలి లోత. ఎంతో తెలియదు, ఆకాశం ఎత్తు తెలియదు. ఇక్కడ రాయబడిన మిక్కిలి లోతు, లోతు కూడా రాయల, మిక్కిలి లోతు అంటే ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, నడుముల లోతులోనికి దిగ్గలిగినావు. కానీ నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది, వెళ్ళవలసింది, నడవలసిన, చూడవలసిన లోతులు ఇంకా చాలా ఉన్నాయి. నీ బైబిల్ స్టడీ నీకు చాలా తెలుసు అనుకున్నావు. నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన మిక్కిలి లోతు, ఇంకా చాలా నువ్వు తెలుసుకోవాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు శాంతికరమైన అంత లోతు నీళ్ళల్లో కూడా నీకు శాంతి, చుట్టూ కలవరాలే. అందరూ తిట్టేవాళ్లే క్రైస్తవుడిగా, అందరూ బైబిల్ మీద బురద చల్లుతూ ఉన్నారు, హేళన చేస్తున్నారు క్రైస్తవుడు అనుకోవడానికి. 3 బేకులు పీక్కోలేని దేవుడిని వెంబడించి తెల్లోళ్ళ దేవుడు అంటున్నారు. పీస్. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మిరకల్స్, హీలింగ్స్. లార్డ్, ఐ వాంట్ టు లివ్ లైక్ యూ, ఐ వాంట్ టు లివ్ లైక్ యూ. చాలామంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటారు, చర్చ్కి ఎందుకు వస్తారంటే పరలోకం పోవడానికి. ఏ లోకం పోవడానికి? నో, అబ్సల్యూట్లీ నాట్. టు లివ్ లైక్ జీసస్. సంబడి సే హల్లెలూయా. యేసు పోలికలోనికి రావడానికి. యేసు పోలిక లోతైనది, ఈదవలసింది. ఎక్కడి దాకా ఈదాలి? ఇప్పుడు 3 కొలతలు, చీలమండ, మోకాళ్ళు, నడుముల్లోతు, లేతే మొలలోతు నీళ్ళనే చెప్పాడు. ఇప్పుడు ఈదవలసింది ఎక్కడికి? నో గోల్. తర్వాత లోతు ఎంత? వీ డోంట్ నో. ద వాస్ట్. ఈ వాక్యం ఎవరైతే ఆ రీతిగా మనకు భుజిస్తారో శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఎన్ని కలవరాలన్నా ఉండండి, ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఆన్ ద స్పాట్ గాడ్ విల్ కమ్. He take your children's responsibility. He takes your responsibility. He takes your economics. He takes your kitchen. మరి ఆ రాత్రి కాలము 2 ట్రక్స్ ఆఫ్ లోడ్స్ వచ్చినాయి అంటే కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటట్టుగా అనేకమైన అద్భుతాలు, 1 కాదు 2 కాదు. ఒకసారి ఆ దైవజనుడు ఎక్కడికో మీటింగ్స్కి పోవాల్సి, కొత్త పరిచర్యల్లో, కొత్త రోజుల్లో అక్కడ డబ్బు దాచుకుంటూ ఉన్నాడు. అప్పట్లో సంఘాలు ఇంత విస్తరించలేదు. ఓన్లీ డినామినేషన్ చర్చెస్ ఉండే, సిఎస్ఐ, ఎన్ఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, ఇట్లా ఇండిపెండెంట్ హౌస్ చర్చెస్, న్యూ కవనెంట్ చర్చ్, ఇలా గ్యాదరింగ్స్ లేవు. ఇన్ దోస్ డేస్, కాంపిటేటివ్ వరల్డ్, హీ స్టార్టెడ్ హౌస్ మినిస్ట్రీ. సో ఎక్కడికో మీటింగ్ పోవడానికి డబ్బు దాచుకున్నాడు. సమ్ 12 రూపాయలు ఎంతో ఛార్జీకి పోయిన. పొద్దున్నే ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి అప్పు అడిగినాడు, అద్దె కట్టాలి, నా యజమానుడు వస్తాడని. దేవుడు అన్నాడు మెల్లని స్వరంతో, గివ్ ఇట్ ఆఫ్, ఇచ్చేసేయి. ఇదేంది ప్రభా, నేను మీటింగ్స్కి పోవాలి కదా, వాళ్ళు ఎదురు చూస్తారు కదా. నో, గివ్ ఇట్ ఆఫ్. ఇంకా అది ఇచ్చేస్తే ఆయన దగ్గర ఏమి లేదు. తర్వాత మెల్లని వాయిస్తో, నువ్వు స్టేషన్కి వెళ్ళు. స్టేషన్కి ఏం వెళ్తాడు, డబ్బులు లేకుండా. నో, యూ హ్యావ్ టు గో దేర్. లైన్లో నిలబడ్డాడు, పెద్ద లైను. ఫైనల్గా ఒక దగ్గర రానే వచ్చింది. ఇంకొక మనిషి ఉన్నాడంట. ఎంతమంది ఉన్నారంట? ఆ ఒక్క మనిషి ఉన్నాడు. ఆయన ఆ టికెట్ తీసుకుని వెళ్ళిపోతే ఈయనే ఇంకా చేయి పెడితే ఏమిస్తాడు, డబ్బులు ఇవ్వాలి కదా. అయినా ఉన్నాడు. డబ్బులు లేకుండా లైన్లో ఎవరు నిలబడతారా? ఊహకు అందవు. సంబడి సడన్లీ హ్యాస్ కమ్. ఆర్ యూ బాక్సింగ్? ఎస్, ఐఎమ్ బాక్సింగ్ అని కరెక్ట్గా 12 రూపాయలే పెట్టిపోయాడంట. అదేందో మరి. ఆయన ఎవరు ఆయనకు తెలియదు, ఈయన ఎవరు. మొత్తం టికెట్ కొనుక్కొని చూస్తే ఆయన లేడు, ఈయన లేడు. సరే, చూసేవాళ్ళు ఎవరన్నా ఇక ఇవన్నీ చదువుతున్న వాళ్ళు దోతేమో అది ఇదని దేవుడు ఎవరినో పంపిస్తాడు.
సో దేవుని వాక్యము ఆ లెవెల్కి తీసుకెళ్తాయి, ఆకాశం లెవెల్కి, లోతు లెవెల్కి. వాక్యానికి ఎండింగ్ లేదండి. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత. ఇది నాకు తెలుసు అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, దాంట్లో తెలియంది ఉంటుంది. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని ప్రవచనాలు ఈ దినాన మనం కనులారా చూస్తూ ఉన్నాం. 666 ముద్ర, ఇది మనుషుని సంఖ్యయే. ఇందులో జ్ఞానం ఉన్నదనే సంగతి ఇప్పుడు మన కనులారా తెలుస్తూ ఉంది. ఇటువంటి ఇంకా ఎన్నున్నాయి. ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్తమును కూడా బ్రతుకునంట. జనాలు మందిరాలకు వస్తూ ఉన్నారు. చాలా మతాలు ఉన్నాయి, చాలా దేవతలు ఉన్నాయి, ప్రాణముతో ఉన్నారు, పండగలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ నది, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, 38, 88వ పేజీ. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు. ఏంటంటే కడుపులో నుండి జీవజల నదులు ఏంది? బాడీ ఈజ్, ఎవ్రీ మాలిక్యూల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి అణువు, శరీరములో ఉన్న ప్రతి రక్తపు చుక్క, శరీరములో ఉన్న ప్రతి అణువు, ప్రతి తలంపు దేవుని వాక్యముతో నింపబడుతుంది. ఇది ఈత కొట్టడం అంటే. ప్రభువా, ఆ స్థితి నాకు ఇవ్వు ప్రభువా. ఒకవేళ నేను చీలమండలోతులో ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభువా. బైబిల్ నా ఇంట్లో ఉంది, బైబిల్లో అన్ని క్యారెక్టర్స్ నాకు తెలుసు, కానీ విశ్వాసం లేదు ప్రభు. ఎందుకో కలవరపడుతూ ఉన్నాను, ఎందుకో బాధపడుతూ ఉన్నాను. మానవ ఆతీత శక్తి నాకు లేదు, కానీ నన్ను ఆ యొక్క మోకాళ్ళ లోతుకు తీసురా, ఆ తర్వాత నడుముల లోతుకు తీసురా, ఆ తర్వాత లోతైన ఈదలేనంత. ఇప్పుడు రండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడినా దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల. అంటే మన లైఫ్ సరిపోదన్నమాట. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించడానికి మన లైఫే సరిపోదు. అటువంటిప్పుడు నాకు తెలుసులే అని మనం ఎప్పుడు అనుకుంటాం? ఎప్పుడు అవ్వాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాన ఆయన దమస్కు మార్గంలో సంఘాన్ని హింసించడానికి ఆ యొక్క పత్రికలు, ఆ యొక్క అథరైజ్డ్ లెటర్స్ తీసుకొని గుర్రం మీద పోతా ఉంటే ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు వారు ఆకాశం నుండి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎంతసేపు పడుతుంది ఈ మాట చెప్పడానికి? నేను చదువుతాను, మీరు 1-2 లెక్కేయండి. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎంత వచ్చినాయి? ఎన్ని సెకండ్లు వచ్చినాయి? ఎన్ని సెకండ్లు? 8 seconds. ఐ మేడ్. నేను అనుకున్నా 15-20 అనుకున్నా. 8 seconds మాట ఎంటైర్ లైఫ్ చేంజ్డ్. సంబడి సే హల్లెలూయా. 8 seconds. Only 8 seconds voice changed his name, changed his life. మరి గ్రంథము నది కాదా? దాట వీలు లేనంత నది ఆయను. లోతై నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. బాబా బాబా బా, ఈదవలసినంత వీలు లేకుండా, దాట వీలు లేకుండా, ఇక నడవడానికి లేదు, ఈత కొట్టడమే. ఈత కొట్టడానికి ఊపిరి మనకి సరిపోవాలి కదా, శరీరం ఈత రావాలి కదా.
ఆ నీళ్ళలో ఈత కొట్టడము, దట్ ఈస్ ద ఫెలోషిప్ విత్ గాడ్, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, లెర్నింగ్ ఇట్. ఈత కొట్టడానికి నేర్చుకుంటాం మనం నీళ్ళల్లో. దేవుని వాక్యంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నేర్చుకుంటాం. ట్రైన్ అప్. ప్రవచనాలు చెప్పడం నేర్చుకుంటాం. దేవునితో సహవాసం చేయడం నేర్చుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు ఈత కొట్టడానికి ఆ సహవాసం, టచ్, హతసాక్షులు అయ్యేదానికి మనము సిద్ధపడి ఉంటాం, నవ్వుతూ ఉంటాం. శ్రమల్లో లోతు కలిగింది. దేవుని గ్రంథంలో వాక్యము కొన్ని నేర్చుకుంటే కొన్ని లేని కూడా నేర్పిస్తాడు దేవుడు. అవుట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక 8 సెకండ్ల వాక్యం ఒక మనిషిని మారిస్తే 66 గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యము. సరే, క్రొత్త నిబంధన తీసుకుందాం, పాత నిబంధన పక్క పడేద్దాం. 27 గ్రంథాల్లో ఉన్నటువంటి, సరే సువార్తలు కూడా పక్క పడేద్దాం. దట్ స్పీక్స్ ఓన్లీ అబౌట్ జీసస్ అండ్ హిస్ మిరకల్స్ అండ్ వాట్ జీసస్ ఈజ్ అండ్ ఆల్. అవి కూడా పక్క పడేద్దాం 4. ఓన్లీ ఎపిసోడ్స్ తీసుకుందాం. ద గ్రోత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దాంట్లో ఈత కొట్టే అంత మనం తెలుసుకున్నామా? కనీసం మొలలోతులోకి వచ్చినామా? మోకాళ్ళ లోతుకు వచ్చినామా? అయితే గిలకల్లోతే ఉన్నామా? చీలమండలోతు అన్నీ తీసేసి 8 సెకండ్ల వాక్యం ఒక మనిషిని మారిస్తే, ఈ యొక్క క్రొత్త నిబంధనలో 27లో 4 మైనస్ చేస్తే 23 గ్రంథాలు. అపోస్తల కార్యము నుంచి ప్రకటన గ్రంథం వరకు. ప్రకటన గ్రంథం కూడా తీసేద్దాం. 23 చిన్న చిన్న పుస్తకాలు. ఈదుతున్నామా? మొలలోతులో ఉన్నామా? మోకాళ్ళ లోతులో ఉన్నామా? గిలకల లోతు అసలు ఏమీ లేమా? ఓ, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. ఐ యామ్ రెడీ టు బ్లెస్. మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమి నిండించి దానిని లోపరుచుకొనుడి. యువర్ ఫిజికల్ థింగ్స్ ఆర్ మోడర్నైజింగ్. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ప్రాణములో బాగున్నారు. ఒకప్పుడు ఇండ్లల్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఉండేది కాదు, అంటే టిఫిన్ ఉండేది కాదు. పెద్ద ఒక పాత్ర పెట్టేసి దాంట్లో రైస్ వండేస్తారు మొత్తానికి. పొద్దున రైసే, మధ్యాహ్నం రైసే, సాయంకాలం రైసే, పొద్దున రైసే, మధ్యాహ్నం రైసే, సాయంకాలం రైసే. ఇప్పుడు పొద్దున్నే రైస్ తినరు. పొద్దున్న ఏముంటుంది? టిఫిన్. టిఫిన్లో కూడా మళ్ళీ స్పెషాలిటీ. ఏం చేసినావు? ఇడ్లీ. నీ ముఖానికి ఎప్పుడు చూసినా ఇడ్లీయే. సరే, ఏం చేయాలా? అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ వచ్చేసింది పిల్లలకి. ఇంకేం వచ్చేసింది? వాడికి ఇడ్లీ అన్నా, అన్నం అన్నా ఏది పనికిరాదు. వాడు నిద్రపోతూ ఉంటాడు. రే, ఆల్ఫా బిర్యానీ అని ఎక్కడో వినపడితే లేచి కూర్చుంటాడు. రాత్రి 12 అయినా అది కావాలా? పిజ్జా కావాలా? ఏం కావాలా? పిజ్జా. దాని పేరు కూడా కొత్తగా. తర్వాత ఇంకేదో రకరకాల. అసలు బేకరీకి పోతే ఏందమ్మా? షవర్మా. అబ్బా, ఇంకేం పేర్లు చెప్పు, కొత్త ఎన్ని వచ్చేసినాయి కదా ఫుడ్లోనే. సో ప్రాణానికి మనం ఈదుతున్నాం నీళ్ళల్లో. రకరకాల. అసలు హోటల్కి పోతే ఇప్పుడు మటన్ అంటాడు. సరే, మటన్ వెరైటీస్ అని. మరి మన మటన్ అంటే మనకేం తెలుసు? ఒకరోజు మటన్ వేసేసి మసాలాలు వేసి వండేసి అక్కడ పెడితే అందరం తింటాం ప్రేమ విందులో. ఆ మటన్లోనే ఒక 10-20 ఉంటాయి. మటన్ మలోలా, మటన్ దిది, మటన్ అది, మటన్ తన్నుడు, మటన్ కొట్టుడు, మటన్ ఎత్తుడు, మటన్ కొట్టుడు, కొయ్యుడు, రకరకాలు మటన్లోనే. మళ్ళీ చికెన్ వేరు. కుక్కరోకో చికెను, ఆ చికెను, ఈ చికెను, పిల్లలు పెట్టే చికెను, పిల్లలు పెట్టని చికెను. ఓ మెను అవి చూసుకోవడానికి. మేము ఎప్పుడన్నా రెస్టారెంట్కి పోతే నేను అసలు చూడండి, ఎందుకంటే అర్థం కూడా కాదు. అంత అవసరమేముంది? ఆ బ్యూలా చూసేది చాలా ఓపికగా. నువ్వే ఏదన్నా ఏది తిన్నా ఒకటేగా, పేర్లే వేరు. కానీ జీవమునకు, ఆత్మకు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండొచ్చు. ఆ వాక్యము శీలమండలోతుందా? ఈ యొక్క ఇక్కడ ఇదేమంటే మోకాళ్ళలోతుందా? మొలలోతుందా? ఈదవలసినంత. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత సిలబస్ లెఫ్ట్ ఓవరో.
మన వయసు ఏంటి? ద సిలబస్ లెఫ్ట్ ఓవర్. డోంట్ బీ ఇన్ డిసెప్షన్. గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. సంబడి సే హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఎవరిని శిక్షించాలని ఆయనకు ఆశ లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన, దాని తర్వాత వాక్యం ఏంటి? దాని తర్వాత శాంతికరమైన తర్వాత ఏముంది? కాదు, చదవండి. నీతి మార్గములో, చాలండి, తన నామమును బట్టి. ఏ మార్గం అంట? తన నామమును బట్టి ఏ మార్గం అంట? నీతి మార్గం. ఇదేంది మళ్ళా? ఈ యొక్క లోతైనటువంటి, ఈదగొట్టాల్సినటువంటి నీతి మార్గం అంటే ఈతగొట్టాల్సినటువంటి 2 మార్గాలు ఉన్నాయి లోకములో. లోక మార్గం ఒకటి ఉంది, దేవుని నీతి మార్గం ఒకటి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక, ఈ మాట చూసుకొని ముగిస్తాం. గలీషియన్స్ గలతీయులకు రాసిన పత్రిక, గలీషియన్స్ 5th chapter 17వ వచనం నుంచి చదవండి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒకదానికొకటి వ్యతిరేకము గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో చేయకుందురు. ఆత్మచేత నడిపింపబడిన ఎడల కారు. శరీర కార్యములు, ఇది లోక మార్గము. నీతి మార్గములో ఆయన నన్ను నడిపించంటే మనకు తెలియదు. ఈ యొక్క లోక పద్ధతులు ఇవే మనం అనుకుంటున్నాం. లోకంలో ఉండేటువంటి ఏంటి అంటే రహస్యమైనటువంటి కొన్ని, పైకి బాగానే ఉన్నాను, పైకి పాస్టర్ని, పైకి పూజారిని, పైకి మూలాన్ని, లేకపోతే మంచి భక్తి పరుణ్ణి. లోకములో ఒక మార్గం ఉంటుంది, ఇది రహస్య మార్గం, ఇది లోకనీతి, దేవుని నీతి కాదు. ఏంటంటే అది 19వ వచనం నుంచి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మొత్తం 15 అండి. ఇది ఒక మార్గం. వీటిల్లో అన్నీ మనకి లేకపోయినా కొన్ని ఏళ్తా ఉంటాయి. మన కక్షలు, క్రోధములు, విగ్రహారాధన, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు అన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలన్నీ అంతే కదా, కల్పనా కథలే కదా. సినిమాలు కానీ, లేకపోతే ఏంటి దాన్ని ఏమంటే సీరియల్స్ కానీ, టీవీలో వచ్చాయి కానీ. టైం టేకింగ్ ఎంత నష్టం అంటే ఈ టీవీస్ కానీ, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది ఒక విధమైనటువంటి అదేంటే మెస్మరైజింగ్ మూవీస్ ఆర్ మెస్మరైజింగ్. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఆ యొక్క గార్డెన్లో డ్యాన్సులు వేసుకుంటా, చిందులు వేసుకుంటా ఉండడం అనేది ఒక పిక్చరైజేషన్ చేస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, యాక్టర్స్ ఉంటారు, బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు, మ్యూజిక్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, దాని రికార్డింగ్ ఉంటుంది. ఆ పార్కులకు పోతారు, అదంతా కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఒక 5-6 పాటలు ప్రోగ్రామ్ చేస్తాడు. అవునా కాదా? ఉంటుందా లేదా? ఉంటుంది. మీరు ఎవరు సినిమాలు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? పవిత్రులు మీరంతా. నేను చూశానండి. ఇవన్నీ అసలు ఎక్కడైనా సపోజ్ దయా ఒక యవ్వనస్తుతో డ్యాన్స్ వేస్తూ ఉందనుకోండి, అది మనం ఒప్పుకుంటామా అసలు? ఇట్లా అనుకుంటా, ఇట్లా అనుకుంటా, ఇట్లా అనుకుంటా, ఇట్లా అనుకుంటా, మళ్ళీ ఇట్లా అనుకుంటా,
అంటే డ్యాన్స్ నాకు సరిగ్గా రాదనుకోండి, ఒప్పుకుంటామా? బట్ వీఆర్ యాక్సెప్టింగ్ ఇన్ అల్లరితో కూడిన ఆటపాటలు. టీవీలో వస్తే యాక్సెప్ట్ చేస్తాం. అరే ఇది ఎట్లా కాదు కదా, ఇది అన్యాచురల్ కదా అని ఎవరు అనుకోరు. ఇదివరకు టీవీలు ఇండియాలో అప్పుడప్పుడే బాగా వస్తున్నాయి, ఇంకా కలర్ టీవీస్ రాలేదు. ద బ్లాక్ అండ్ వైట్ ఉండేది, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేది, సినిమా పాటలే వస్తాయి, ఒక 5-6 అదేంది, ఏం పేరు దాని పేరు, ఏదో అన్నారే, చిత్రలహరి. ఏ లహరి, దానికోసం కాసు కూర్చున్నారు. విలేజ్లో ఎవరో ఇంట్లో అన్ని ఇళ్ళకి కలిపి 1-2 ఇళ్ళు ఉంటాయి, వాడు రోడ్డు మీద తెచ్చి పెడతాడు అక్కడ సాయంకాలం. దానికోసం ముందే ఇప్పటి నుంచో కూర్చున్నారు. చిత్రలహరి ఏంటయ్యా అంటే, ఒక అమ్మాయి అబ్బాయో లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ డాన్స్లు వేస్తూ ఉంటారు. దే ఆర్ డైవర్స్. అదే ఊరిలో ఇంకొక అమ్మాయిని చంపేసి ఉంటారు, ఇంకొక అబ్బాయిని చంపేసి ఉంటారు, ఎందుకంటే లవ్ చేసుకున్నారని. కానీ టీవీలో మాత్రము అది యాక్సెప్ట్ చేస్తారు. ఎలా అవుతుంది అది? ఎలా అవుతుంది? లోక మార్గము, వన్ సైడ్. అంటే అదే హిపోక్రసీ. అది మనకు, మన పిల్లలకు జరిగితే ఒప్పుకోము, కానీ నిజ జీవితంలో దేవుడు నిజ జీవితమును నేర్పించేవాడు. సంబడి హల్లెలూయా. ఈ లోక డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ వ్యాపారం అది వాళ్ళ కోసం. హాఫ్ నేకెడ్ మూవీస్, నేకెడ్ మూవీస్. బట్ నీతి మార్గములో, ఏ మార్గం అంట? గలతీయులకు రాసిన పత్రిక 22వ వచనం నుండి చదవండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తం 9. అయ్యేమో ఈ లోక మార్గంలోనేమో 15 ఉన్నాయి, దేవుని నీతి మార్గంలో 9 ఉన్నాయి. దీనిలో అసలు ఫస్ట్ది ఏంటంటే ప్రేమ. అసలు ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ ప్రేమ. ప్రేమ చూపించగలమా? బలహీనులకు ప్రేమ చూపించగలమా? రక్షణ లేని వ్యక్తికి ప్రేమ చూపించగలమా? నా తప్పులోనే ఉన్నాడు, వాడికి తెలియదు, ప్రభువు గురించి తిడుతూ ఉన్నాడు, యేసు ప్రభువుని తిరుతూ ఉన్నాడు. మీదపడి కొడదామా? కాదు, ప్రేమ. వాడికి అమాయకుడు. ఎక్కడైతే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడో, ఆయన కోసం ఎవరో ప్రార్థన చేస్తుంటారు, ఆయన పౌలుగా మార్చబడి ఆయన హతసాక్షి అయిపోయినాడు దేవుని కోసమై. చూసారా? ఆ నీతి మార్గములను నడిపిస్తున్నాడు. ఇదేంటంటే ఈత కొట్టాల్సిన ఈ యొక్క 9 ఫలములో ప్రేమ, సంతోషము. వెన్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధి సంతోషమునిచ్చేది, హిపోక్రసీ కాదు, ప్రాక్టికాలిటీ. ఇది అలవాటు నేర్పించేటువంటిది. ఇదేదో పురాణ కాలక్షేపం కాదు. ప్రేమ, నశించిపోయే ఆత్మ గురించిన ప్రార్థన, ప్రేమ, రహస్యమైన ప్రార్థన, వారి కొరకే కన్నీళ్లు గారవడం, మన బిడ్డల కొరకే కన్నీళ్లు గారవడం. మందిరంలో ఉన్న వాళ్ళందరి పిల్లలందరూ రక్షణ పొందారని రూల్ లేదు. ఎంతోమంది దైవజనుల కుమారులు రౌడీలైన వాళ్ళు ఉన్నారు, లోకంలో జీవించిన వాళ్ళు మర్డరర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక దైవజనుడు ఒక దగ్గరికి నేను మినిస్ట్రీకి పోతే, ఆ దైవజనుడు నాకు చెప్పాడు, వాళ్ళ ఫాదర్ సేవలో ఉన్నాడు, బ్రాహ్మణ్ కన్వర్ట్. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు మినిస్ట్రీ చేస్తూ వాళ్ళ ఈ కుమారుడు గురించి ఎంత ఏడ్చినారంటే, వాళ్ళు ఇంకా హోప్స్ వదిలేసుకున్నారంట. ఈ కుమారుడు అసలు బాగుపడతారనేటువంటి వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఏడవడానికి ఇక కన్నీళ్లు లేవంట వాళ్ళ యొక్క శరీరంలో. ఆ కుమారుడు కోసమై, ఆయన చేసేటువంటి రౌడీజం కోసమై, ఆ యొక్క నడవడి కోసమై, దే ఆర్ ద గాడ్ సర్వెంట్స్, దేర్ సన్ ఈజ్ బ్రింగింగ్ గ్రేట్ డ్యామేజ్ టు దేర్ మినిస్ట్రీ. అటువంటి కుమారుని కోసం, పైగా పెద్ద కుమారుడు ఇంటికి, అటువంటి కుమారుని కోసం ఇంకా ఏడవలేక కన్నీళ్లు లేవంట శరీరంలో. బట్ హి వాజ్ కన్వర్టెడ్ ఇన్ ద సోల్. కన్వర్షన్ నాట్ రిలిజియన్ బట్ కన్విక్షన్. అంత నీతి మార్గంలో, నాట్ హిపోక్రసీ, ఇట్స్ ఎ ప్రాక్టికాలిటీ. ఆయన దగ్గరికి నేను పరిచర్యకు వెళ్ళినాను. ఆయన దగ్గరికి నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు ఐఎమ్ ఇన్ వెరీ కండిషన్, వెక్సేషన్.
మందిరములో నిందలు వేసి తోలివేసిన పరిస్థితి. ఐ అండ్ మై ఫ్యామిలీ వాజ్ ఇంపీచ్డ్ ఫ్రమ్ ద అసెంబ్లీ. We were debarred and dismissed from the assembly. దుష్టుణ్ణి పారదోలేవయ్యా అని ప్రార్థన చేసిన దినం. దేవుని మహిమ కోసం చెప్తున్నాను. నేను హౌస్ స్టేషన్లో ఉన్నాను నిన్న. ఎవరైతే దుష్టుణ్ణి తోలివేస ఫర్ ద సేక్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ చెప్తున్నాను, జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే దుష్టుణ్ణి తోలివేసావయ్యా అని ప్రార్థన నా గురించి చేసిన వాళ్ళు డే బిఫోర్ ఎస్టర్డే నిన్నగాక మొన్న ఫోన్ చేసి, అన్నా ఎక్కడున్నావు, ఇంటికి తాళం ఉందే, ఎందుకన్నా అంటే మేము ఇల్లు మారుతున్నాం, మా ఇంటిలో అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్రార్థన చేయాలి అన్నారు. ఏమన్నారు? నోరు మూసుకున్నాం. నేను చెప్పాను, నేను ఎప్పుడో నైట్కి వస్తానన్నా, నెక్స్ట్ డే సాటర్డే, ఈరోజు రాను. అయ్యో నువ్వు ఉంటావనుకున్నావన్నా. ద పీపుల్ హూ లిటరల్లీ ప్రేడ్, వికెడ్ మ్యాన్ గాన్ ఆఫ్ ఫ్రమ్ అస్. దుష్టుణ్ణి తోలివేసావయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఒక 7-8 సంవత్సరాల తర్వాత, దే ప్రేడ్ ఇన్ ద ఇయర్ 2010 అండ్ 2024 14 సంవత్సరాల తర్వాత వాళ్ళే భార్యాభర్తలు ఇద్దరు ఫోన్ చేసి, నేను ఫోన్లో ప్రార్థన చేస్తుంటే మొన్న రాత్రి ఆమేనని చెప్పినారు. సంబడి సే హల్లెలూయా. నీతి మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళలాగే నేను తగాదాడి కోర్టుకు పోయి నేను ఎస్టాబ్లిష్ చేశాను కదా అసెంబ్లీ అన్నట్టయితే వీళ్ళందరినీ సంపాదించుకునేవాడినా, సమాధానకరమైన ప్లేస్ని సంపాదించుకునేవాడినా, ఈ ఆరాధన సంపాదించుకునేవాడినా, ఈ పాటలు సంపాదించుకునేవాడినా, ఈ కాయిన్ సంపాదించుకునేవాడినా, ఈ సండే స్కూల్ బిడ్డలు సంపాదించుకునేవాడినా, నాతో కలిసి లైక్ మైండెడ్గా ఉండేటువంటి బిడ్డలు సంపాదించుకునేవాడినా? టైమ్ స్పీక్స్. 9 నీతి మార్గములో శాంతికరమైన జలములు, నీతి మార్గము.